నియంత్రణ గురించి కేరళలో ఒక జిల్లాలో మొదలుపెట్టారో పవన్ కళ్యాణ్ గారు. మరి దీని గురించి ఏ సినిమా యాక్టర్లన్నా యాడ్ ఇవ్వాలంటే కొన్ని కోట్లు ఖర్చు అవుద్ది. మరి ఈ శాఖకు సంబంధించి మీరే మంత్రిగా ఉండాలి కాబట్టి మీరు జన సైనికులతో కానీ గతంలో రోడ్ల విషయంలో ఏ రకంగా పిలిపిస్తే మీ జన సైనికులు ఏం చేసింది చూసాము. అట్లాగే మీరు ఈ విషయం మీద కానీ జన సైనికులకి పిలుపు ఇట్లా అని ఒక పిలిపిస్తే ఈ సమస్యకి కొంత పరిష్కారం జరుగుద్దని చెప్పి రఘురామకృష్ణరాజు గారు అనటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు నవ్వటం, దాని మీద ఈ బోండా ఉమ ఈ పర్యావరణ విషయంలో ఈ కాలుష్య విషయంలో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే స్టాండ్ మీద ఉండాలి, బాగానే ఉందా. అయితే మరి అసలు ఈ పర్యావరణ ఈ కాలుష్యం నియంత్రణకు సంబంధించి అసలు దానికి సంబంధించిన అధికారులు ఉండారా లేదా అనేది కూడా తెలియట్లేదు. మరి ఏదన్నా అడిగితే పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పలేదను ఏదన్నా కానీ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈయన మాట్లాడిన విధానం మరి ఎట్లా ఉందంటే, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తే ఈయన ఏదో పెద్ద నాయకుడు అయిపోదామని చెప్పి అనుకుని ఉంటాడు. అయితే దానికి సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఫ్యాక్టరీల గురించి కానీ దాని మీద ఈ కాలుష్యం నియంత్రణ మీద మరి ఏం చేయాలి ఏంటనేది మరి మనం వైసీపీకి సంబంధించిన ఫ్యాక్టరీ మీదకి వెళ్తే అలాంటి ఫ్యాక్టరీలు అనేక మంది ఉండి దాని వెనకాల చాలా కథ ఉంటుంది, మన మీద అనుకోగానే అయిపోయే పరిస్థితి కాదు అది అనేది పవన్ కళ్యాణ్ గారు సమాధానం ఇవ్వటం. మరి ఈ బోండా ఉమాన్ని కూడా ఎవరిని ప్రశ్నించాలి అసలు దానికి ఆ శాఖకు సంబంధించి మరి మున్సిపల్ శాఖ కానీ ఆయన మీద ఈ పర్యావరణ ఈ కాలుష్య నియంత్రణ మీద బోర్డు చైర్మన్ కానీ ప్రశ్నిస్తే అదంతా అందంగా ఉండేది. ఈయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడటం జరిగింది. తర్వాత రెండోది బుచ్చి చౌదరి గారు కూడా నాదెళ్ల మనోహర్ గారిని ఈ పౌర సరఫరాల గురించి కూడా మరి ఇందులో కూడా మార్పు రాలేదని చెప్పి బుచ్చి చౌదరి గారు అంటాం కూడా విన్నాను. అయితే మరి బుచ్చి చౌదరి గారు గత 35 సంవత్సరాలుగా